సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఈ పోటీ ప్రపంచంలో ఉపాధి కోసం పోరాడుతున్నాయి. గతంలో ఎన్నో కుమ్మరి కుటుంబాలు కుండలు తయారు చేస్తూ జీవనం గడిపేవారు. నేడు కేవలం పండగలు, పెళ్లిళ్లు, బోనాలకు మాత్రమే కుండలకు వాడుతున్నారు. మార్కెట్లోకి ప్లాస్టిక్ రాకతో కుమ్మరి కులస్తుల ఉపాధి కోల్పోయి బతుకుదెరువు కోసం ఇతర మార్గాలను ఎంచుకుంటున్నామని మీర్జాపల్లికి చెందిన పోషెట్టి తెలిపారు. కుల వృత్తులపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. ప్రస్తుత తరుణంలో కుల వృత్తులు పూర్తిగా అంతరించిపోవడంతో ఇతర మార్గాలను ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కుల వృత్తులకు చేయూతనిచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆశిద్దాం. పోషెట్టి అంటే 40-45 సంవత్సరాలు అవుతుంది. ఇదే పని మా వృత్తి. కుండలు చేసుడు, ఇవి చేసుడు, మళ్ళా ఎల్లమ్మల కాడికి ఇల్లంతలు చేసుడు, ఓటు గురుకులు చేసుడు, 7 అంతరాల బోనాలు దాన్ని మేమే చేసుకుంటాం. మంచినీళ్ళకు కుండలు, కూర కుండలు, మనకు కూరలు వండుకునేవి. అప్పుడు అన్నీ ఇవే ఉండే, ఇప్పుడు తక్కువ అయినాయి. బాగోలు మళ్ళీ ఇవే మొదటికి రావాలని చూస్తుంది. అంతే కూరలు ఇప్పుడు మీకు ఎక్కడానికి పూల చెట్లకు తొట్లు అన్నీ సామాన్ దీనిపైన. ఇప్పుడు లాభాలు ఉన్నాయా మరేమన్నా? చేస్తుంది అప్పట్లాగా. అప్పుడేమో కటీరాలు దొరుకు కదా, ఇంటికి పోతే ఒడ్లు మనిషికి సంచడి పెడుతుంది. ఇప్పుడు అవి లేకుండా అయినాయి. ఇప్పుడు వాళ్ళు అక్కడనే కాంటలు పెడుతుంది. ఇప్పుడు ఇక డబ్బులే, ఇప్పుడు ఏం లేదు. ఇక ఇప్పుడు పెట్టుడు లేదు, ఏది లేదు. ఇక కష్టం చేసుకున్నా కానీ ఇదేంటంటే వాళ్ళు వచ్చి కొండ పోయినాడే లెక్క. సమానం ఇది ఇస్తే కూడా మాకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, స్థాయి ఉంటుంది, ఉంటుంది. కరెంట్ ఇస్తే అటు చేస్తారు పెద్దలు చేస్తారా? అటు పోయిండు అక్కడ ఏడికి అది మసలబాద్ అక్కడికి వచ్చిన తర్వాత కొట్టి మళ్ళీ సాగు చేసి మళ్ళీ ఆరబెట్టాలి. ఎండినాక మళ్ళీ బట్టలు పెట్టి కాల్చి ఎన్ని రోజులు పెడతారు? కాల్చిలోకి ఏం కాదు, తెల్లారి నైట్ కాలుతుంది, తెల్లారి తీసేస్తాం. ఏ ఊళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకు పంపిస్తాం అంతే.